హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా కంప్లీట్లీ ఈ రోజు మూవీ టాపిక్ వచ్చేసరికి బైకర్. అండ్ ఏదైతే మన శర్వానంద్ గారు లీడర్ అవబోతున్నటువంటి రేసింగ్ మూవీకి సంబంధించినటువంటి మూవీ ట్రయల్ అనేది మూవీ టీం కంప్లీట్లీ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త చూసిన మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ప్యానల్లో రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ని ఫాస్ట్గా కుక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ ఈ ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ఇది కంప్లీట్ గేమింగ్ సెక్టర్ మూవీ భయ్య. ఎవరైతే గేమింగ్ని ఇంట్రెస్ట్ చేస్తూ ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మూవీ డెడికేటెడ్. అంతేగాని ఈ యొక్క మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉండాలి, వార్ టైప్ ఉండాలి. సో ఈ రకంగా అయితే ఈ యొక్క మూవీలో అయితే మనకి ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి అయితే వాళ్ళు అయితే చేయట్లేదు. బట్ ఓన్లీ రేసర్స్ అంటే కంప్లీట్ ఒక రేసింగ్ ఫీల్డ్లోకి సంబంధించిన కేటగిరీలో ఈ యొక్క మూవీ అనేది మనకి మూవీ తీసుకురావడం జరుగుతుంది. సో కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీ ట్రైలర్ కంప్లీట్ వాచ్ చేసిన తర్వాత నేనైతే ఓన్లీ ఒక 2 words అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక రకంగా రీమేక్గా ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఒరిజినల్ స్టోరీ అయినా. ఇంకోటి వచ్చేసరికి కంప్లీట్లీ ఈ మూవీలో మనకి శర్వానంద్ గారి ఎక్స్ప్రెషన్స్ అసలు బయట పెట్టాలనుకుంటున్నారా లేదా, ఈ 2 points అయితే నాకైతే బాగా రైజ్ అయ్యాయి. ఇంకా కంప్లీట్లీ పిన్ టు పిన్ ట్రైలర్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే ఈ కంప్లీట్ ట్రైలర్లో చాలా క్లియర్ కట్గా అయితే ఉంది. మనకు శర్వానంద్ గారు అయితే ఒక కాలేజెస్లో మంచి రేసింగ్ టైంలో అయితే ఉన్నాడు, అంటే మంచిగా రేసింగ్ అయితే చేయగలడు. బట్ అతనైతే ఈ ఫీల్డ్లోకి అయితే టచ్ చేయలేదు. అండ్ మన వాడి ఫాదర్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ గారు, సో ఈ ఫీల్డ్లో ఒక మంచి రేసర్ని అందివ్వాలని అయితే ఉంటాడు. బట్ తన కొడుకు తన మాట వినలేదో లేకపోతే సంథింగ్ ఏదో ఇష్యూస్ వల్ల కొంచెం దూరం పెట్టడం అయితే జరుగుద్ది. బట్ డెడికేటెడ్ ఏదో సమ్ ఇన్సిడెంట్స్ వల్ల అతన్ని తీసుకొచ్చి కమిటీ మెంబర్స్ మన రాజశేఖర్ గారి చేతిలో పెట్టి రేసింగ్ నేర్పించి పోటీ పడాలి, మన ఇండియా తరపు నుంచి మేబీ వాడాలి అనే తీరులో అయితే తీసుకురావడం జరుగుద్ది. సో మనోడు సన్కి ఏ రకంగా ట్రైనింగ్ అనేది ఇచ్చారు, సో ఫైనల్లీ అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, మనోడు విన్ అయ్యాడా లేదా, అండ్ తను గెలిచాడా లేదా, ఈ డీటెయిల్స్ మీద అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పోతుంది. అండ్ అలాగే ఒక రేసింగ్ ఫీల్డ్లో అయితే ఈ మూవీ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్లీ హైలైట్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటంటే ఏదైతే క్యూరియాసిటీని కండక్ట్ చేసే సీన్స్ ఏవైతే ఉంటాయో మూవీలో అవి కానీ కొంచెం ఇన్బుల్ట్ అనేది చాలా మంచిగా ఆన్ స్క్రీన్స్ మీద కానీ రిప్రజెంట్ చేయగలిగితే విత్ శర్వానంద్ గారి ఎక్స్ప్రెషన్స్తో మూవీ అనేది కొంచెం మంచి టాక్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ అనేది మనకి April 3rd రాబోతుంది. సో ఆ సెర్టైన్ మంత్లో కానీ ఆ సెర్టైన్ వీక్లో అయితే మంచి బిగ్గర్ మూవీస్ అయితే ఏమీ లేవు మనకి. సో ఈ యొక్క మూవీని కొంచెం ప్రిఫర్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి ఏదైతే యూత్ ఆడియన్స్. లేదు అనుకుంటే కొన్ని సెక్టార్స్లో ఏంటంటే ఈ యొక్క ట్రైల్ ఎలా ఉందంటే ప్రీవియస్లీ మన రజనీకాంత్ గారి అమ్మ నాన్న అవుతామలమ్మ మూవీ ఉంది కదా, సో ఆ మూవీకి స్టోరీ నేను కొంచెం నీట్గా కొంచెం మార్చి అక్కడ బాక్సింగ్ ఇక్కడ రేసింగ్ అనే థీమ్లో అయితే ఏమన్నా స్టోరీని అనేది కలిపేశారు అనుకోండి, సెకండ్ హాఫ్లో మూవీ అనేది కొంచెం బోరింగ్ కాన్సెప్ట్కి అయితే మారిపోతుంది. ఎందుకంటే ఆడియన్స్ ప్రీవియస్లీ మోర్ దెన్ మూవీస్ అనేది అదే సెక్టార్లో చూసేశారు కాబట్టి. ఇంకా శర్వానంద్ గారి ఎక్స్ప్రెషన్స్ అని ఎందుకన్నానంటే ఈ పర్టికులర్ ట్రైలర్లో శర్వానంద్ గారి ఎక్స్ప్రెషన్స్ అనేవి నాకు ఎక్కడ ఇన్బుల్ట్ హై లెవెల్ అయితే పిచ్చింగ్గా కనిపించలేదు. సో అందువల్ల నేను ఎక్స్ప్రెషన్స్ అని మాట్లాడాను. ఎందుకంటే ప్రీవియస్లీ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం శర్వానంద్ గారి లుక్స్ ఏ మాత్రం చేంజ్ లేవు. ప్రీవియస్లీ ఆల్ మూవీస్ నుంచి ఒకే లుక్లో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన టాప్ టైర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కానివ్వండి, మన ఉస్తాద్ భగత్ సింగ్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లుక్స్ అనేవి చాలా వరకు చేంజ్ అవుతున్నాయి వాళ్ళ రియల్ లైఫ్ టు సినిమా లైఫ్కి అయితే. బట్ ఈ యొక్క శర్వానంద్ గారి లుక్స్ మాత్రం ప్రీవియస్లీ ఏవైతే మూవీస్ ఉన్నాయో సో ఆ మూవీసే మనకి రిపీటెడ్ లుక్స్లో అయితే తీసుకురావడం జరుగుద్ది. మేబీ అది మన శర్వానంద్ గారి ఫాల్ట్ అయితే కాదు, తను ఎంచుకున్నటువంటి మూవీస్ ఫాల్ట్ అయితే ఎలా ఉంది. తన మూవీస్ అన్ని పోస్టర్స్ వేసినా కానీ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం వితౌట్ టెక్స్ట్ ఏ మూవీ ఏ పోస్టర్ అనేది. సో అంత ఈజీగా అయితే మనకి లుక్స్ అన్ని కనిపించడం అయితే జరుగుద్ది. సో ఎంతకు మించి నేనైతే ఇందులో ఏమీ ప్రెడిక్ట్ చేయట్లేదు. ఇంక ఈ ట్రైలర్ అనేది నాకైతే ఓకే అనిపించింది. ఆన్ స్క్రీన్స్ మీద చూసిన తర్వాత ఈ కంప్లీట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే ఆన్ స్క్రీన్స్ మీద మూవీ చూసిన తర్వాత దీన్ని ఇంకా మనం అంచనా వేయగలం. ఎందుకంటే ఈ మూవీలో హై లెవెల్ పిచ్చింగ్ సీన్స్ అనేవి ట్రైలర్లో అయితే ఎక్కడ ఏమీ కనిపించలేదు. సో మీరు చూసారా ట్రైలర్, మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.